హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఉల్లిపాయ కోడిగుడ్డు కుర్మా. ఈ కుర్మా రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమోటాలు, ధనియాలు, నువ్వులు, గసగసాలు, సోంపు, 2 ఎలాచి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, జీడిపప్పు. పోపు దినుసులు: కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, కాస్త పసుపు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ధనియాలు, గసగసాలు, నువ్వులు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు వేపుకోవాలి. ఈ మసాలా దినుసులు మాడిపోకుండా వేపుకోవాలి. నువ్వులు కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా వేపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. అందులోనే కొబ్బరి వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని తగినంత. ఆయిల్ కాసేపు హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మంట స్లిమ్లో పెట్టుకొని చేయాలి, మాడిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. మాడిపోకుండా చూసుకోవాలి. ఉల్లిపాయ మాడిపోతే బాగుండదు కర్రీ. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుందాం. టమాటా వేసుకున్న కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు వేసుకుందాము. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. అందులోనే ధనియాల పొడి అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఉప్పు కారం బాగా పడుతుంది. అన్ని ఎగ్స్కి ఈ విధంగా పెట్టుకోవాలి ఘాట్లు. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీ చిక్కగా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ గ్రేవీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే కొద్దిగా వాటర్ వేసాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.